ఓం శ్రీ మాతృ నమః. అందరికి నమస్కారం అండి. మన హిందూ జ్యోతిష శాస్త్రాలలో గ్రహాలకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే 2026 సంవత్సరంలో మొత్తం 4 గ్రహాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి నెలలో కూడా ఒక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే త్వరలో మహాశివరాత్రి రాబోతుంది కదా, వాటి విశేషాలు కూడా ముందుగానే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ 2026 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటిగా ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఫిబ్రవరి 17వ తేదీన అమావాస్యతో రాహుగ్రస్త కంకణకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశం కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి ఈ సూర్యగ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందంటే పశ్చిమ ఆసియా, యూరోప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ దేశాలలో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ దేశంలో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహ నియమాలు పాటించాలి. ఇక ఈ 2026 సంవత్సరంలో 2వ గ్రహణం మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో ఇదే తొలి చంద్రగ్రహణం. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాలి. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం వేళ 6:47 ముగుస్తుందని పండితులు సూచిస్తున్నారు. గ్రహణానికి 9 గంటల ముందే నుండే సూతక కాలం ప్రారంభం అవుతుంది. అంటే మార్చి 3వ తేదీన ఉదయం 6:30 నుండి సూతక కాలం ప్రారంభం అవుతుంది. ఈ గ్రహణం రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదని, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి. ఎలాంటి శుభకార్యాలను గ్రహణం రోజు నిర్వహించకూడదు. ఈ గ్రహణంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. మార్చి 3వ తేదీన ఉదయాన్నే మీ పూజ గది తలుపులు మూసేయాలి. అయితే పూజ గదికి తలుపులు లేని వారు ఏదైనా వస్త్రంతో దేవుని పటాలను కప్పేయండి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని వేయండి. ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణం సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏమైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పు దినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్భను వేసుకోవాలి. అయితే దర్భ అందుబాటులో లేని వారు 2 తులసి దళాలు వేసుకోండి. ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడటానికి ముందే గర్భిణులు చీకటి గదిలో నిద్రించాలి. అంటే చంద్రుడి వెలుతురు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. అలాగే కొంతమంది కలబందను కట్టుకుంటారు. మరికొందరు నిమ్మకాయలు కట్టుకుంటారు. గ్రహణం రోజున వీడి శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలు తీసేసి కొత్తవి కట్టుకోవాలి. అలాగే మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. మరి కొంతమంది చేతికి కాశీదారం కట్టుకుంటారు. అలాంటి వారు కూడా గ్రహణం పూర్తయిన తర్వాత చేతికి అలాగే కాలికి ఉన్న దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మార్చి 3వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆహారం పైన వేసిన దర్భను తీసేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ పట్టు స్నానం, వెడుపు స్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలు కూడా శుభ్రం చేసుకోవాలి. మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి నమస్కారం చేసుకోండి. సూతకంలో ఉన్నవారు అలాగే నెలసరిలో ఉన్నవారు కూడా గ్రహణ నియమాలను పాటించాలి. ఈ విధంగా మార్చి 3వ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి. ఇక ఈ సంవత్సరంలో ఏర్పడే 3వ చంద్రగ్రహణం ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే గ్రహణం ప్రభావం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ ఆగస్టు నెలలోనే
మరో గ్రహణం ఏర్పడుతుంది. ఆగస్టు 27వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి 2020 చూసుకుంటే మార్చి 3వ తేదీన మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం రోజున గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇక అతి త్వరలోనే మహా అద్భుతమైన మహాశివరాత్రి రాబోతుంది కదా. మహాశివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి వచ్చింది. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే శివపార్వతులకు వివాహం జరిగిందని, అలాగే ఈ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి లోకాలను రక్షించాడని నమ్మకం. అయితే శివరాత్రి అనగానే చాలామంది ఉపవాసం ఉండి శివుని పూజించి రాత్రంతా జాగరం చేస్తారు. అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏమిటంటే ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఒక నారికేల దీపాన్ని వెలిగించండి. నారికేల దీపం అంటే శివయ్యకు మహాప్రీతికరమైనది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ శివాలయంలో కానీ కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి శివానుగ్రహం పొందండి. శివునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు. ఇక శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్లాల్సిందే. మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తారట. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ శివయ్య మనల్ని ఆశీర్వాదిస్తాడట. ముఖ్యంగా ఈ శివరాత్రి సాయంత్రం సమయంలో అంటే ప్రదోష కాలంలో శివాలయంలోనే ఈ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. మహాశివరాత్రి రోజున శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ధనపరంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నంది కొమ్ముల మధ్య నుండి శివయ్యను దర్శించుకోవాలి. ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయట. ఇక ఈ శివరాత్రి రోజున మీరు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు. ఒక చెంబుడి నీళ్లను శివలింగంపై పోసిన మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న శివయ్య వెంటనే కరుణిస్తాడు. కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు శివలింగానికి అభిషేకం చేయండి. ఇక వివాహ ప్రయత్నం చేసేవారు శివరాత్రి రోజున మల్లె పూలతో శివుని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నందివర్ధన పూలతో శివుని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి ముందుగానే మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి. కాబట్టి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరి విభూతి బొట్టును పెట్టుకోండి. ఈ రోజున ఎవరైతే విభూతి పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివయ్య ఎల్లప్పుడూ రక్షిస్తాడు. మహాశివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. శివరాత్రి రోజున జమ్మి చెట్టును పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు